చాలా ఏళ్ల నుంచి అన్నదమ్ములిద్దరూ పక్కపక్క పొలాల్లో అన్యోన్యంగా వ్యవసాయం చేసుకునేవాళ్ళు. ఒకరోజు ఎందుకో ఒకరి మీద ఒకరికి కోపం వచ్చింది. మాట మాట అనుకున్నారు, తిట్టుకున్నారు. అంతటితో స్నేహం తెగిపోయింది. మాటలు లేవు. శత్రువులుగా మారిపోయారు. పొలాల మధ్య కాలువ తవ్వించి తమ్ముడు ఇద్దరి మధ్య వైరాన్ని మరింత పెంచాడు. ఒకరోజు ఒకతను అన్న ఇంటికి వచ్చి, నేను వడ్రంగిని, ఏదైనా పని ఇప్పించండి, చేసి పెడతాను, మీకు తోచింది ఇవ్వండి అంటూ ప్రాధేయపడ్డాడు. కోపం వచ్చి మా తమ్ముడు ఈ రెండు పొలాల మధ్యలో కాలువ తవ్వించాడు. నాతో మాట్లాడడం లేదు, నేను కూడా వాడి మొహం చూడదలుచుకోలేదు. అదుగో చెక్క ముక్కలు. వాడి మొహం చూడాల్సిన అవసరం లేకుండా ఎత్తైన పెద్ద కంచె కట్టు. నాకు చిన్న పని ఉంది, సాయంత్రానికి వచ్చేస్తాను అంటూ వెళ్ళిపోయాడు. వడ్రంగి పనిముట్లు తీసుకొని రోజంతా కష్టపడి పనిచేశాడు. సాయంత్రానికి అన్న వచ్చి చూసేసరికి అక్కడ కంచె లేదు కదా. కాలువను కలుపుతూ వంతెన కనిపించింది. అంతేకాదు, అటు నుంచి ఆనందంగా తమ్ముడు వచ్చి అన్నను కౌగులించుకొని, అన్న, నువ్వెంత మంచివాడివన్నా, నిన్ను ఎన్ని మాటలు అన్నాను, అయినా కూడా అవన్నీ గుర్తుపెట్టుకోకుండా వంతెన కట్టించావంటే నిజంగా నువ్వు చాలా మంచివాడివన్నా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. వడ్రంగిని అక్కడే ఉండి పని చేసుకోమన్నారు. కానీ వడ్రంగి, క్షమించండి, నేను కట్టాల్సిన వంతెనలు ఇంకా చాలా ఉన్నాయి అంటూ వెళ్ళిపోయాడు. గుడ్ లక్.